హే గాయ్స్, హవ్ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఈరోజు బ్లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం రోజున నేనేం చేశాననేది. నేను భారీ పూజలు ఏం చేయను, కానీ ఉదయం సాయంత్రం ఒక చిన్న దీపం పెట్టుకుంటాను. ఆ రోజు కూడా వరలక్ష్మి వ్రతం రోజున అదే జరిగింది. నేను పూజ వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే నేను పూజ చేసుకునే విగ్రహాలు ఎప్పుడు నేను బయటికి చూపించాను. ఎప్పుడన్నా తులసమ్మ దగ్గర దీపం పెట్టేది మాత్రమే వీడియో షూట్ చేస్తూ ఉంటాను. ఇంకా పూజలో వాడిన తమలపాకులు కొంతమంది డ్రై అవ్వగానే తీసి పక్కన పెడుతూ ఉంటారు. అసలు హిందూ ధర్మంలో తాంబూలానికి చాలా ప్రత్యేకత ఉంది. పూజలో వాడిన తమలపాకులు తాంబూలంగా ఎందుకు ఇస్తారంటే, ఆ విధంగానైనా ఒక ఆకు తీసుకోవటం వల్ల దాని నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం తీసుకోవచ్చని. ఇంకా భోంచేసిన తర్వాత ఒక ఆకు తీసుకున్నట్లయితే ఇండైజెషన్, బ్లోటింగ్, అసిడిటీ ప్రాబ్లమ్స్ని క్లియర్ అవుతుంది, అలానే డైజెషన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మన హిందూ సాంప్రదాయాల్లో తప్పకుండా సైన్స్ దాగుండిద్ది. సో ఆ విధంగానైనా ఒక తమలపాకు తీసుకుంటారని తాంబూలాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. ఇంకా మా రోజు కషాయం లేదంటే వెజిటేబుల్ జ్యూస్, ఏదో ఒక జ్యూస్తో స్టార్ట్ అయ్యిద్ది. ఈరోజు అయితే మోసంబీ జ్యూస్ చేస్తున్నాను. 2 days బ్యాక్ ఊరెళ్ళాను కదా, అప్పుడు మోసంబీస్ తీసుకొచ్చాను. నేను పనిలో ఉండి మా పాపని మోసంబీస్ తీసి బయట పెట్టరా అంటే, నేను వచ్చేలోపు మొత్తం కట్ చేసి ఫ్లోర్ మీద పెట్టింది. ఏంట్రో ఫ్లోర్ మీద పెట్టావు అంటే, ఏం కాదులే అమ్మ అంట. సో ఇంకా తప్పదు కదా, అలానే జ్యూస్ చేశాను. నేను 1 year నుంచి ఈ లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ గురించి షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోతున్నాను. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ లెమన్ గ్రాస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇల్లు తుడిచే టైంలో వాటర్లో 1 or 2 drops వేసి ఇల్లు మాప్ పెట్టినట్లయితే డీప్ క్లీన్ అయ్యిద్ది, మంచి ఫ్రేగ్రెన్స్ ఉండిద్ది, ఫ్లైస్, మస్కిటోస్ రాకుండా ఉంటాయి. ఇది మస్కిటో రిఫ్లెంట్గా కూడా వర్క్ అయ్యిద్ది. ఇంకా స్నానం చేసే టైంలో 1 or 2 drops వాటర్లో వేసుకొని స్నానం చేసినట్లయితే చాలా రిఫ్రెషింగ్గా ఉండిద్ది. ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసిద్ది. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసిద్ది కదా అని డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఇదే కాదు, ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేయకూడదు. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్. సో అందుకని కోకోనట్ ఆయిల్లో 1 or 2 drops మిక్స్ చేసి హెయిర్కి పట్టించి ఒక 1/2 hour తర్వాత హెడ్ బాత్ చేయాలి. అందుకని ఎక్కువ టైం కూడా ఉంచుకోకూడదు. ఇంకా కొంతమందికి ఓసిడి ఉండిద్ది, వాష్రూమ్లో ఓడోనిల్స్ పెడుతూ ఉంటారు. అవి ఆర్టిఫిషియల్ స్మెల్ వస్తూ ఉంటాయి. సో అవి హెల్త్కి మంచిది కాదు. న్యాచురల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం చాలా మంచిది. ఇంకా వాష్రూమ్లో ఓడోనిల్కి బదులుగా ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ని యూజ్ చేయవచ్చు. ఇంకా బట్టలు ఉతికే టైంలో కూడా ఒక వాషింగ్ మిషన్లో 2 drops వేసినట్లయితే బట్టలు కూడా చాలా స్మెల్ ఉండిద్ది. నాకు తెలిసి అన్నిటికీ వాడతారు. బ్యూటీ పర్పస్గా కూడా చాలా ఎక్కువ మంది వాడతారు. దీంతో వంట చేయొచ్చో లేదో మాత్రం నాకు తెలియదు. నేనైతే పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళే టైంలో కొంచెం అప్లై చేస్తాను. ఇది మస్కిటో రిఫ్లెంట్గా వర్క్ అయ్యింది కాబట్టి దోమలు కుట్టకుండా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ పర్పస్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఈ ఆయిల్ని 1 year బ్యాక్ మా వారి కొలీగ్ పంపించారు. తను కూడా ఐటీ ఎంప్లాయ్, ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంక మొన్న ఊరు వెళ్ళాను కదా, కొన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చాను. నేను పూజలో కొబ్బరికాయ కొట్టడం చాలా తక్కువ. వంటల్లో కొబ్బరి చాలా ఎక్కువ వాడతాను, ఎందుకంటే కొబ్బరిని ఫ్రీక్వెంట్గా తీసుకోవటం వల్ల బాడీలో క్యాన్సర్ సెల్స్ డై అవుతాయి. మనం ముందు తమలపాకు దగ్గర చెప్పుకున్నాం కదా, హిందూ సాంప్రదాయంలో ఏదో ఒక సైన్స్ దాగుండిద్దని. సో పూజలో కొట్టిన కొబ్బరికాయ తలో ఒక ముక్క పంచి మిగిలింది మనం ఇంటికి తీసుకెళ్ళి వంటల్లో వాడుకుంటూ ఉంటాము. మనము సంప్రదాయాన్ని ఫాలో అయితే చాలు, దాని వెనుకున్న సైన్స్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
మన పూర్వీకులకి సైన్స్ తెలియకపోయినా మన కల్చర్ అండ్ ట్రెడిషన్ని ఫాలో అవుతా చాలా హెల్తీగా ఉన్నారు. మనం పూజలు చేయకపోతే కొబ్బరికాయ కొట్టకపోతే మన ఇంట్లో కూడా వాడుకోము. మన తెలుగు వాళ్ళు అసలే కొబ్బరి వాడటం చాలా తక్కువ. ఫ్రీక్వెంట్గా కొబ్బరి తీసుకోవటం వల్ల బాడీలో క్యాన్సర్ రాకుండా ఉండిద్ది. సో అందుకని వారానికి ఒక కొబ్బరికాయ అయినా తప్పకుండా వాడండి. ఇంకా వరలక్ష్మి వ్రతంలో నానబెట్టిన శనగలు ఇస్తారు. నాకు తెలిసి గురుగ్రహం బలంగా ఉండడానికి శనగల్ని దానం చేస్తూ ఉంటారు. ఇంకా నేను పూజలో ఉపయోగించిన శనగల్ని స్ప్రౌట్స్ చేశాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇది హై ఫైబర్ అండ్ ప్రోటీన్. ఇంకా మిడ్ మార్నింగ్ టైంలో ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ ఉంటాను. ఈరోజైతే ఈ ఫ్రూట్ కట్ చేస్తున్నాను. దీని నేమ్ అయితే నాకు సరిగ్గా తెలీదు. నేను అయితే గ్రేప్ ఫ్రూట్ అనుకుంటున్నాను. కొంచెం పుల్లగా కొంచెం తీయగా అనిపించింది. ఈ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. షుగర్ ప్లేస్లో మీరు జాగరీ పౌడర్ అయినా స్ప్రింకిల్ చేయొచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను షుగరే స్ప్రింకిల్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సలాడ్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను పూజకి వాడుకోగా ఇంకా పువ్వులు మిగిలాయి. అలానే వదిలేస్తే పాడైపోతాయి కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. దానితో పాటు కొంచెం వామాకు కూడా వచ్చింది. అది కూడా కోసాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.